పాస్ అవుతారా? లేదు, కష్టపడితేనే మాత్రం. మనం ఏం చేస్తాం? అందరం తయారు చేసి ఉంటాం. పేరు చూసారు వాళ్ళు బాగా యాక్ట్ చేసి ఉంటాం. స్కూల్లో కూడా సార్ లేరంటే గైనా పెద్ద పెద్ద అయితే నల్లా చేసి ఉంటాం. టీచర్ ఎవరైనా సార్ వస్తుంటారంటే అక్కడ పేరు యాక్షన్ చేసి ఉంటాం. ఎస్ఆర్ నో సార్ యాక్షన్ చేసినంత మాత్రం మంచి విద్యార్థులు అవుతారా? స్కూల్ డ్రెస్ వేసుకున్నంత మాత్రం మంచి విద్యార్థులు అవుతారా? ఎప్పుడవుతాం? When we do our duties and responsibilities. మన బాధ్యతని పనిని నిర్వహించినప్పుడు. ఇందాక వాట్ ఈస్ యువర్ డ్యూటీ? వాట్ ఈస్ యువర్ డ్యూటీ? స్టడీ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ డ్యూటీ. ఒక్క పని మాత్రమే ఉన్నదన్నమాట. 10 మంది ఉన్నాయా మీకు? హోటల్లో పనిచేసి, ఇంకా మెకానిక్ బైక్ షాపుల్లో పనిచేసి, రోడ్లు అవి ఏమైనా ఉన్నదా? ఎవరికి ఏం లేదన్నమాట. నాకు ఒక ఫోటో చూసినప్పుడు రొనాల్డో ఫోటో చూశారు. ఆయన ఏమంటాడు? వాళ్ళ అమ్మ మున్సిపాలిటీలో స్పీపింగ్ పనిచేసేది, రోడ్లు ఊడ్చే పని చేసేది. ఏం పని చేసేది? నాన్నలేడు వాళ్ళ అమ్మ ఒక్కతే ఇతని పెంచడం కోసం పొద్దున్నే లేచిపోయి రోడ్లు ఊడ్చేది అనమాట. మా అమ్మ మంచిగా రోడ్లు ఊడుస్తూ ఉంటుంది, నేను పోతాడు మా ఫ్రెండ్స్ ఎవరు చూస్తారో నేను అటే పోకూడదు. ఇప్పుడు కూడా ఆయన ఇది ఫీల్ అషేమ్డ్ అనమాట. నా కోసం కష్టపడతా ఉంది, నేను ఎందుకు వెళ్ళి చేయకూడదని తను ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి ఇది కూడా చీపులు తీసుకొని రోడ్లు ఊడ్చేవాడు అనమాట. ఎవరు ఏం పని చేసేవాడు? అప్పుడప్పుడు వెళ్ళి రోడ్లు ఊడ్చేవాడు. మనం ఏం చేస్తాం? మీ మమ్మీ కొంచెం టీచర్ టెన్త్ క్లాస్ తెలియని నేను స్కూల్లో చదువుతా ఉన్నా, విద్యాభారతి భారతీయ విద్యాలయంలో చదువుతా ఉన్నా. నాకు పని చెప్తా ఉన్నా మన హీరో గారికి, అరే నాన్న ఇక్కడ కూడడానికి పోయి అది చేయరా అంటే, మమ్మీ నాకు చెప్తావమ్మా, నేను అసలు 9th క్లాస్ 8th క్లాస్ నేను కొట్టు దగ్గర పోతే నా పరువు ఏమైంది అని మనం అన్ని చాలా స్టోరీలు చెప్తా ఉంటుంది అనమాట. రొనాల్డో అమ్మ అంత కష్టపడుతూ ఉంటుందని తెలిసి అప్పుడప్పుడు వెళ్ళి ఆయన వాళ్ళ అమ్మకి హెల్ప్ చేశారు. అయితే జీవితంలో ఆయనకు ఒకటే కళ ఉన్నది అనమాట. చదువు అవ్వదని అతనికి అర్థమైంది. స్టడీ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అనుకున్నాడు అనమాట. చదువుకునే అంత క్వాలిటీస్ నా దగ్గర లేవే, వేరే చేస్తా అనుకున్నాడు అనమాట. ఆ టైంలో ఆయన ఫుట్బాల్ చూసి బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మమ్మీకి చెప్పాడు అనమాట. మమ్మీ ఐ వాంట్ టు లెర్న్ ఫుట్బాల్ అని చెప్పాడు. వాళ్ళ మమ్మీ కూడా ఏంట్రా బేటా డోంట్ యు నో అబౌట్ ఆ ఫ్యామిలీ డేటా అన్నారు. ఏంట్రా బేటా డోంట్ యు నో అబౌట్ ఆ ఫ్యామిలీ డేటా, మనకు ఉన్న ఫ్యామిలీ స్థితి నీకు తెలియదా అని అడగలేదు అనమాట. ఇప్పుడు తెరవండమ్మా, మీరు కూడా ఒకటే పని చేయండి. మీకు ఇప్పుడు ఇచ్చింది ఒకటే పని. ఏం పని అది? మీరు కూడా రొనాల్డో లాగా ఆ పని మీద ఒకటే పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు కూడా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు అనమాట. మీరు కూడా జీవితంలో పైకెదుగుతూ ఉంటారు. రొనాల్డో లాగా సాధారణ స్థితిలో ఉన్నా కానీ అసాధారణంగా ఎక్స్ట్రాడినరీగా ఎదగలుగుతూ ఉంటారు.